నిజంగా ఫ్రీ బస్ అంటే అంత విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆడదన్న విషయం మర్చిపోతారేమోనండి. మహాతల్లులు నిజంగా ఇంట్లో ఎలా ఉంటారో కానీ బయట ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అటువంటి మనిషిని చూశాక అనిపించిందండి. నేను గురువారం మా అమ్మగారి ఇంటికి వస్తా బస్సు ఎక్కానండి. మా చెల్లి బస్సు కదలలేదు కదక్క నేను వస్తాను సీట్ చూడమంది. సరే అమ్మ అని చూస్తే ఈ లోగలో ఒక ఆవిడ వచ్చి అడిగితే మా చెల్లి వస్తుందండి అంటే సరే అమ్మ అని వెనక్కి వెళ్ళి కూర్చుందండి. తర్వాత కాల్ చేశాను, చెల్లి ఏంటి చెల్లి అంటే అక్క అయితే వద్దులే ఫ్రీ బస్ కదా తిడతారో నేను వెనకాల బస్సుకి వస్తాను అక్క వద్దు అంటే లోగలో ఒక ఆవిడ వచ్చి అడిగిందండి. ఆ మహాతల్లి ఇప్పుడు వస్తా చూపిస్తాను చూడండి, ఇదిగో ఈ మహాతల్లి వచ్చి అడిగిందండి. సరే అండి అయితే కూర్చోండి అని వెంటనే బస్సు కదలలేదని సీట్ ఇచ్చానండి. అంతే వచ్చి కూర్చుని తిడుతుందండి. ఏండి ఎందుకు తిడుతున్నాను, నిన్నే తిడుతున్నానే నేను అంటుందండి. మళ్ళీ ఏమండి అంటే నువ్వు ఎవరో వస్తారని సీట్ చూస్తావు, అదే మా చెల్లి రాలేదు కదా బాలింతరాలు కదండి ఫ్రీ బస్ కదా రష్గా ఉంటుంది కదా అనేసి చూశానండి. అంటే నువ్వే ఇంకొకటి కాదండి పచ్చి బూతులండి, బొక్కలో పడేస్తాను అలా ఇలాగన్నాడంటే అయితే వెళ్తారు పోలీస్ స్టేషన్కి అంటే ఈ ఎదరు ఉంది కదండి క్లిప్ పెట్టుకున్న ఆవిడ మహాతల్లి ఆ పక్క ఆవిడ అంటారు అయ్యో పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం ఇప్పుడు సాక్ష్యాలు చెప్పాలేమో అని ఎకిలి నవ్వులండి. రేపు పొద్దున్న కారణం లేకుండా ఇదే సమస్య ఏదైనా పెద్ద సమస్య వాళ్ళ దాకా వస్తుంది అలాగే ఉంటారండి. ఆ ఎదరో ఒక ఆవిడ ఉంది, ఆవిడేమో దిగుబడి బస్సు మాకు తలపోటు వచ్చేస్తుంది మాకు న్యాయాలు అక్కలొద్దు అని అడుగుతుంది. రేపు పొద్దున్న ఆవిడకి ఆ సమస్య వస్తే అలాగే మాట్లాడుతుందండి. పాపం మీ వెనకాల వాళ్ళు అన్నారమ్మా లేదు వీడియో రికార్డు తీసుకొని ఇవన్నీ చాలా దారుణంగా ఉంది మనిషి అని ఆవిడకి దండం పెట్టారండి. నిజంగా ఇటువంటి మనిషి ఉంటుందని నేను పుట్టి పెరిగాక ఈవిడ చూశానండి. కారణం లేకుండా మరి ఎవరు ఇంక ఎక్కినప్పుడల్లా ఎవరినో తిట్టుకుంటూ వస్తుందా మా గొంతు కూర్చొని చూసారు ఎలా తిడుతుందో నన్నండి, ఎంత అలా తిడుతుందో మనిషి అలా సైలెంట్గా నన్ను రెచ్చగొడదారని చూస్తుంది అలాగే ఉన్నాను. ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ ఏం అనకూడదని ఇటువంటి ఎదవలు కూడా